అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో తన పార్టీకి చెందిన నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు జైల్లో ఉంటే పరామర్శకు పోయాడు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఇంకా 20 రోజులు కూడా కాలే. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి జూన్ 12వ తేదీ అయితే ఈరోజుకి 22 రోజులైంది. పాపం జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పోయి ఒక ఫ్రస్ట్రేషన్ లేకపోయి మాట్లాడిన తీరునంతా రాష్ట్ర ప్రజలు ఇప్పుడే చూశారు మీడియాలో. ఒక హత్యారోపణలో కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తిని ఈరోజు జైలుకు పోయి చూశాడు. ఆయన 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడంట. ఆయన ఒక విధ్వంసం సృష్టించిన మనిషి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, అయ్యా ఈ రామకృష్ణారెడ్డి గారి మీద 307 కేసులు కావచ్చు, ఇతరత్ర కేసుల్లో జైల్లో పోయాడు కదా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈయన మీద కేసులు వేశాయని చెప్పి నేను అడుగుతూ ఉంటా. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆయన మీద కేసులు నమోదయ్యా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చింది జూన్ 12వ తేదీ ముఖ్యమంత్రి అయితే, అంతకుముందు ఆయన చేసిన విధ్వంసానికి ఎన్నికల కమిషను సుమోటివ్ చర్యలు తీసుకునింది. దాని మీద హైకోర్టుకు పోయాడు, ఈయన సుప్రీంకోర్టుకు పోయినాడు. అన్ని చోట్ల తిరస్కరణ గురైన తర్వాతే ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసి 307 కేసు పెట్టి జైల్లో పెట్టారు. సాక్షాత్తు రాజ్యాంగాన్ని ధ్వంసం చేశాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ లేకపోయి పోలింగ్ పెట్టెలను ధ్వంసం చేసిన కేసు రాష్ట్రమే కాదు, దేశమే కాదు, యావత్ ప్రపంచమంతా చూసింది. భారతదేశంలో ఎన్నికలు ఈ విధంగా అధికార పార్టీ నాయకులు చేస్తారా అని చెప్పి రాజ్యాంగాన్నే ధ్వంసం చేశారు మీరు. అటువంటి నాయకుడిని మీరు ఈరోజు జైలుకు పోయి పరామర్శకు పోయి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తారా? రిగ్గింగ్ జరుగుతుందని కాదు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పోయింది. తనకు వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి. ఆ బూతులో ప్రజలందరూ తనకు వ్యతిరేకంగా ఓటేస్తున్నారు, ఆ గ్రామ ప్రజలంతా నిన్ను వ్యతిరేకిస్తున్నారని తెలుసుకొని ఆ ఓట్లు ఉండకూడదని చెప్పి ఫ్రస్ట్రేషన్లో పోయి నువ్వు ఈమెయిల్ ధ్వంసం చేసావు తప్ప రిగ్గింగ్ జరుగుతుందని కాదు. రాష్ట్రంలో ఎక్కడన్నా రిగ్గింగ్ జరిగిందా? మరి మాచర్లో రిగ్గింగ్ జరిగితే 174 నియోజకవర్గాల్లో కూడా రిగ్గింగే జరిగిందా? ఏం మాట్లాడతారు మీరు? మీ ఇష్టం వచ్చినట్లు అధికారం పోయి ఒక ఫ్రస్ట్రేషన్లో చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక చేస్తారా? ప్రజలు మిమ్మల్ని హెచ్చరించింది చాలదా? ప్రజలు హెచ్చరించి సైలెంట్గా మిమ్మల్ని ఇంటికి పంపించారు. ఇంకనైనా రాష్ట్ర ప్రభుత్వానికి, నీకు ప్రతిపక్ష కూడా హోదా కూడా లేదు ఈరోజు, రాష్ట్ర ప్రభుత్వానికి మీరు సహకరించండి, రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి తప్ప ఇట్లాంటి చెత్త ఆరోపణలు చేసి హెచ్చరిస్తున్నామనే మాటలు వ్యాఖ్యలు చేసి మళ్ళీ భయపడించాలంటే రాష్ట్ర ప్రజలు కాదు కదా, ఎవ్వరు కూడా నిన్ను నమ్మరు, నీ పార్టీ నిలబడే ప్రసక్తే లేదు మాజీ ముఖ్యమంత్రి గారు అని చెప్పి తెలియజేస్తూ ఉంటాం. ప్రజలందరూ ఈయన వ్యవహారం, ఈయన ఫ్రస్ట్రేషన్ను గుర్తుపెట్టుకోవాలి.